ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిర్మలా విజన్స్. ఇప్పుడు మీకు అరకు కాఫీ మ్యూజియం చూపిస్తాను. దీని టికెట్స్ రేట్స్ పెద్దవాళ్ళకి 10 రూపీస్, చిన్నపిల్లలకి 5 రూపీస్ అండి. ఇది అరకు కాఫీ మ్యూజియం ఎక్కడంటే అరకు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరే ఈ ట్రైబల్ మ్యూజియం అండ్ ఈ కాఫీ మ్యూజియం ఉన్నాయి. ఇక్కడ చైర్స్ని చూసారా, ఐరన్తో తయారు చేసినవి, చూడ్డానికి భలే ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ మనం ఇంకా ఎంటర్ అవుతున్నాం, ఆ కాఫీ స్మెల్ వచ్చేస్తుందండి. కాఫీ లవర్స్ ఈ ప్లేస్ని కంపల్సరీ విజిట్ చేయాలి. అండ్ ఈ వాల్ మీద కాఫీ ప్రాసెస్ అంతా ఇక్కడ ఉంచారు. మన అరకులో పండించే కాఫీ వరల్డ్ బెస్ట్ కాఫీ అయిందండి. ఇంతకన్నా గ్రేట్ థింగ్ ఉంటుందా? అండ్ చాలా కంట్రీస్కి ఈ కాఫీ బీట్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. మనం ఇప్పుడు కాఫీ మ్యూజియంలోకి ఎంటర్ అవుదామా? కాఫీ పురాణం. నెక్స్ట్ కాఫీ తొలినాటి చరిత్ర. ప్రారంభంలో కాఫీ అంగడి. కాఫీ ప్రపంచ ప్రయాణం. నెక్స్ట్ భారతీయ కాఫీ చరిత్ర. నెక్స్ట్ అరకులోయ ఆర్గానిక్ కాఫీ. నెక్స్ట్ కాఫీ రకములు, కాఫీ సాగు, కాఫీ క్రమము, అండ్ నెక్స్ట్ కాఫీ శుద్ధిపరచుట. ఎస్ప్రెసో కాఫీ. నెక్స్ట్ 10 స్టెప్స్ ఫ్రమ్ సీడ్ టు కప్, అంటే విత్తనం నుంచి కప్పు వరకు వచ్చేంతవరకు 10 స్టెప్స్ ఉంటాయంట అండి. ఈ మ్యూజియంలో ఇథియోపియా టు అరకు కాఫీ జర్నీ. యాక్చువల్గా కాఫీ ఎక్కడ ఎలా పుట్టింది, మన ఇండియాకి ఎలా వచ్చింది, ఇండియా నుంచి అరకు ఎలా స్ప్రెడ్ అయింది, మొత్తం ఈ ప్రాసెస్ అంతా మ్యూజియంలో ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ కాఫీ గురించి చెప్పుకుందాం. కాఫీ ఫస్ట్ ఇథియోపియా దేశంలో పుట్టింది. మన దేశానికి కాఫీ ఎలా వచ్చింది అంటే మహమ్మదీయ యాత్రికుడైన బాబాబు డాన్ పవిత్ర మక్కా యాత్రకు వెళ్ళి అక్కడ కాఫీ పానీయాన్ని రుచి చూసి కొన్ని కాఫీ గింజలను తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడి చట్టాలు అడ్డు వచ్చాయి. అయితే మార్గ మధ్యలో కాఫీ చెట్టు నుంచి దొంగతనంగా 7 కాఫీ గింజలను తీసుకొని నౌకాయానంలో భారత్కు వచ్చి కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరులో కొండలలో తన నివాసానికి దగ్గరలో ఆ 7 కాఫీ గింజలను నాటగా మన దేశంలో కాఫీ పుట్టింది. ఇదండి కాఫీ చరిత్ర. అరకులో ఓన్లీ అరబికా అనే బీన్స్ మాత్రమే పండుతుంది. ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ. అండ్ అరకు వ్యాలీ అరబికా అనే కాఫీ బీన్స్ నుంచి ఇక్కడ మన ఓన్ బీన్స్తో 45 వెరైటీస్ ఇక్కడ దొరుకుతుందండి. మనం మాల్స్కి వెళ్ళి కాఫీ డే, కాఫీ హౌసెస్లో తాగే కాఫీ అంతా ఇక్కడ గిరిజనుల్లో పండించే బీన్స్ నుంచే తయారవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి కాఫీ బ్రౌనీస్, కాఫీ చాక్లెట్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్, స్ట్రాబెర్రీ, మ్యాంగోస్, ఆ డిఫరెంట్ ఫ్లేవర్స్ చాక్లెట్స్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కాఫీ పౌడర్స్, ఈ ఐటమ్స్ అన్నీ మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నేమ్తో ట్రైబల్స్ చేసిన ఐటమ్స్ని ఈ షాప్లో ఉంచారు. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించిన ఐటమ్స్ మాత్రం యూనిక్గా ఉన్నాయి. ఇదే మర్తగుడ్డ అడ్వెంచర్ పార్క్.
ఈ అడ్వెంచర్ గేమ్స్లో జిప్ లైన్, రోప్ సైక్లింగ్ గేమ్స్ ఉంటాయండి. ఇదే జిప్ లైన్ అండి. హెల్మెట్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 300 వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. టికెట్ కొంచెం ఎక్కువైనా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చండి. ఇది రోప్ సైక్లింగ్ అంటారు. దీన్ని టికెట్ వచ్చేసి పర్ హెడ్ 200 కలెక్ట్ చేస్తున్నారు. ఇది స్టే చేయడానికి డిఫరెంట్ స్టైల్లో హ్యాంగింగ్ రోప్స్లా పెట్టారు. బాగుంది చూడడానికి. దీని కాస్ట్ వచ్చేసి 2000 వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వాళ్ళు ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. Okay, thank you.